హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ భయ. ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియో వస్తే మాత్రం అందరికీ స్టేట్ భయ. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి గురించి భయ. నిజానికి ఈ సినిమా 18వ తారీఖున అయితే రిలీజ్ కాబోతుంది ఈ నెలలో. నేను చూసినంత వరకు టీజర్లో కానీ సాంగ్స్లో కానీ అంత బజ్ అయితే లేదు భయ. కాకపోతే వీళ్ళు భారీ ప్రమోషన్స్ అయితే చేస్తున్నారని చెప్పొచ్చు. అంటే టీవీ షోల్లో కావచ్చు, పాపం చాలా కష్టపడుతున్నాడని చెప్పొచ్చు కళ్యాణ్ రామన్న. ఎందుకు ఇంతలా నాకు అంటే నేను ఏదో కామెడీకి చెప్పట్లేదు భయ్య, నేనంత సరదాకు కూడా చెప్పట్లేదు. మొత్తానికి నాకైతే టీజర్ కూడా అంత నచ్చలేదు, మరి ఆ పాట కూడా అంత నచ్చలేదు. కాకపోతే సినిమా మీద ఒకటి ఆశ భయ్య. ఏమైందంటే మన నందమూరి ఫ్యామిలీ కాబట్టి సినిమా చూడొచ్చు. ఎందుకంటే వాళ్ళ సినిమాల్లో అంటే సినిమా ఒకవేళ స్టోరీ బాగాలేకపోయినా, ఏది బాగాలేకపోయినా, మేకింగ్ బాగాలేకపోయినా వాళ్ళ యాక్టింగ్తో కొట్టే వాళ్ళు మాత్రం ఉండరు భయ్య. అది నందమూరి ఫ్యామిలీలోనే అదొక సపరేట్ అని చెప్పచ్చు. ఈ ఒక్క విషయంలో వాళ్ళని ఎవ్వరు కొట్టలేరు. అలాగే నేనైతే ఈ సినిమా మీద అంత బజ్ లేకపోయినా కూడా పోవాలనుకుంటున్నాను. ఎందుకంటే మన కళ్యాణ్ రామ్ గారి గురించి చాలా వరకు ఆయన చాలా మంచోడు అని చెప్పచ్చు భయ్య. కాకపోతే ఏంద్రా సినిమా మీద బజ్ లేదు అది ఇది అని చెప్పేసి అంటున్నానని చెప్పేసి కూడా మీరు అనుకోవచ్చు. కాకపోతే ఇప్పటి వరకు అయితే లేదు. కాకపోతే ట్రైలర్తో అయితే మనకు ఒక మెంట్లెక్కే విజువల్స్ అయితే చూపించబోతున్నారని చెప్పేసి నేను ఒకటైతే విన్నాను భయ్య. అది ఎంత మాత్రం నిజము అని చెప్పేసి ట్రైలర్ వచ్చేంత వరకు అయితే మనమైతే చెప్పలేము. అయితే ట్రైలర్ వచ్చేసి 10వ తారీఖున అయితే వదలబోతున్నారని చెప్పేసి అంటే అనుకుంటున్నారు, కానీ ఇంకా పక్కా లేదు. మరి ఈ విషయం మీద, ఈ సినిమా మీద మీరేమనుకుంటున్నారో కింద కామెంట్లో తెలియజేయండి భయ్య. మర్చిపోకుండా తప్పకుండా దయచేసి. అలాగే ఇంకోటి వచ్చేసి మన ప్రీ రిలీజ్ ఈవెంట్కి అంటే మన తారకన్న వస్తాడని చెప్పేసి చాలామంది అయితే చెప్తున్నారు భయ్య ఈ సినిమా కోసము. మరి వస్తాడా రాడా అని చెప్పేసి కూడా చాలామందికి అయితే డౌట్ ఉంది. అలాగే మన మ్యాడ్ స్క్వేర్ సక్సెస్ మీట్కి మన ఎన్టీఆర్ అన్న వచ్చాడు. అలాగే అన్న కోసం రాడా అని చెప్పేసి కూడా చెప్పుకుంటున్నారు భయ్య. మరి ఈ విషయం మీద కూడా మీరేమనుకున్నారో కామెంట్లో తెలియజేసేయండి. మర్చిపోకుండా తప్పకుండా దయచేసి.